హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఈ వీడియోకి యాక్చువల్గా నేను టైటిల్ ఏం పెడతాను అంటే అమ్మ ఊరు వెళితే అనే టైటిల్ పెడతానంటే మా పాప అన్నది అలా పెట్టకు, ఎవరైనా ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ అని కొడితే నీది రావాలి వీడియో, అలా పెట్టు, చాలా ఈజీగా ఒక ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని ఫుడ్ కానీ చేయొచ్చండి. పిల్లలు వాళ్ళకి చాలా యూస్ఫుల్. మనం కూడా మన జనరేషన్ బయటకు వెళ్ళి తినము. సో మనం ఏం చేయొచ్చు, మనం కూడా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా తినొచ్చు. చాలా చాలా టేస్టీ. పిల్లలు ఎప్పుడు బయటకు వెళ్తారు ఫ్రెండ్స్ పార్టీ కానీ అది అని, పిల్లలకు ఓన్గా వండుకోవటానికి వచ్చేలాగా చెప్తున్నా చూడండి. నేను ఏం చేశాను, నూనె వేశాను, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఈ 3 ఉంటే చాలు, ఇంకా వేరే ఏం అక్కర్లే. ఇవి మనం రెగ్యులర్గా మన వంట కోసము మనం తెచ్చుకుంటాం కదా. సో పిల్లలు టెన్షన్ పడకుండా ఎప్పుడైనా హెల్త్ బాగలేనప్పుడు మా పిల్లలకి చెప్తున్నా ఈ వీడియో ఎలా చేస్తానంటే మీరు సొంతంగా చేసుకునేలాగా నేను ఇంట్లో చెప్పినట్టు చెప్తానని చెప్తున్నాను చూడండి. ఏం లేదమ్మా, క్యారెట్ నలుగురికి చేసుకుంటే 4 క్యారెట్లు, ముగ్గురు చేసుకుంటే ముగ్గురికి. రైస్ కూడా నలుగురికి చేసుకుంటే పావుపడి వేసుకోవాలి, ఇద్దరికైతే చిట్టి. నేను లాస్ట్లో చూపిస్తాను చిట్టి. సో నేను ఇప్పుడు చేసింది పావుపడికి కొంచెం తక్కువ. సరేనా, కుక్కర్లో అన్నం పెట్టేశాను. అన్నం బాస్మతి రైస్ పెట్టుకోవాలి. ఏం చేశానంటే డైరెక్ట్గా కుక్కర్లో పెట్టచ్చు, బట్ నేను పెట్టలేదు, గిన్నె పెట్టినాను. కొంచెం నెయ్యి వేసేసేయండి కుక్కర్లో అన్నం పెట్టినప్పుడు, స్టిక్కీగా అంటే గిన్నె కంటుకోకుండా అన్నం ఈజీగా ఊడొస్తుంది. క్యారెట్, బీన్స్ ఫ్రై చేసుకోండి, ఆయిల్ వేసుకొని. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు, కొంచెం ఫ్రై ఏమైనా వేసుకోండి, మళ్ళీ మధ్య మధ్యలో చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది మీరు 2 వీడియోస్ చూసినట్టు లెక్క, ఎలా అనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు అన్నము అలా చేసుకున్నారు కదా. ఇప్పుడు మీ మదర్ ఎప్పుడైనా సిక్ అయి ఉంటుంది, తనకు వంట చేసే ఓపిక ఉండదు, కానీ ఆమె చేసే అన్నం పప్పు చేసి పెట్టే బదులు మీరు ఇది చేసుకొని మీరు కొంచెం తిని మీ అమ్మకు కూడా కొంచెం పెట్టండి. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ చేసే వంటలే చేయాలి అనేది కాకుండా ఇలాంటివి చేసి పెడితే తింటారు, ఎంజాయ్ చేస్తారు. చాలామంది పేరెంట్స్కి చేసుకోవడం ఇష్టం ఉండదు. ఇలాగా ఏం అవసరం, 3 ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా చూడండి. చిల్లీ సాసు, సోయా సాసు, గ్రీన్ చిల్లీ పేస్ట్. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇంట్లో చేసుకునేది కాదు, డిప్ గ్రీన్ చిల్లీ పేస్ట్ దొరుకుతుంది. చింగ్స్ కంపెనీవి అన్నీ సీసాలు చూపిస్తాను, వీడియో చూస్తూ ఉండండి. ఇలా 1 by 1 వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. జస్ట్ లైట్గా కొంచెం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే వెజిటబుల్లో ఫాస్ట్గా కుక్ అవుతుంది, కొంచెం వెజిటబుల్ చప్పగా ఉండదు తినేటప్పుడు. మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఈ 3 ఇంగ్రీడియంట్స్. మళ్ళీ ఇంకా ఇంత ఈజీ చూడండి. ఈ 3 అలా కలిపేసేసి అప్పుడు మీరు ఉప్పు వేస్తున్నాను, క్యాబేజ్ కూడా వేసాను కదా. లాస్ట్లో మళ్ళీ ఎక్స్ట్రా ఉప్పు చూసేసుకోండి. ఉప్పు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఎక్కువ వేయద్దు, వెజిటబుల్స్కి అంత పట్టేసుకుంటుంది. అందుకే ఆ 2 వెజిటబుల్కి ఒకసారి వేసాను, మళ్ళీ దీనికి కొంచెం వేసాను, మళ్ళీ లాస్ట్లో అన్నం వేసి కలిపినాక ఒకసారి వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా మీకు టేస్ట్ ఎక్కువ కావాలి అంటే అల్లం తురిమి గ్రేట్ చేసి వేసుకోండి. తర్వాత మన గార్లిక్ ఉంది కదా, దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక నేను వెజిటబుల్ అమ్మడి వేసాను. ఇదిగోండి, ఇదే డిప్ది గ్రీన్ చిల్లీ పేస్ట్, డిప్ది. దీంట్లో మనకు ప్రిజర్వేటివ్ ఇది ఉంటుందమ్మా, ఏంటంటే అజినోమోటో ఉంటుంది. యాక్చువల్గా అజినోమోటో డైరెక్ట్గా మనము అందులో వేయాలి రైస్లో. మా పాప నేను ఈ మధ్య వాడట్లేదు. సో మా పాప అన్నది ఎలాగో వీటిలో ఉంటుందిలే అజినోమోటో, ఈ గ్రీన్ చట్నీలో ఉంటుంది, మేము అబ్జర్వ్ చేసినాం. ఆ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట, బాగా పెరుగుతుంది. సో ఇంకంతే, ఈ 3 అందాజుగా ఒక్కొక్క చెంచా వేసుకోండి. వేసేసుకొని ఒక్కసారి కలిపేసి దీంట్లో అన్నం వేసి కలిపేసి ఆఫ్ చేయాలి. ఇలా చేసే ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే పెన్నం పెద్దది పెట్టేసుకోండి ఒకటేసారి అన్నం వండుకున్న తర్వాత. ఇది సోయా సాస్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదు. అది ఏమవుతుందంటే బంకగా వచ్చేస్తుంది, అంటే ఒక సైడ్కి వెళ్ళిపోయి గరిటెకి అంటుకుంటుంది సలాకికి. సో ఆఫ్ చేసి, పెన్నం ఆఫ్ చేసి నేను ఇవన్నీ వేసేసాను. అంత కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నం వేసినాక సిమ్లో ఒక్కసారి అలా కలిపి దించితే అయిపోయా. ఇంతే చూడండి. కుకింగ్ వెనిగర్, మళ్ళీ ఇంట్లో క్లీనింగ్ వెనిగర్ వాడతారేమో తెలియని పిల్లలకు చెప్తున్నా, బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు ఈజీగా. ఇంకోటి 2 రెసిపీలు వస్తాయన్నానే, అదేంటంటే ఆ 2 రెసిపీలు నూడిల్స్ ఉడకబెట్టి వంచి నూడిల్స్ చేసుకుంటాం కదా, నూడిల్స్ కలుపుకుంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. రైస్ కలుపుకుంటే ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ అవుతుంది. నూడిల్స్ కూడా అందరికి ఇష్టం కదా. కిట్టి పార్టీలప్పుడు కూడా మనము ఇలా చేసి కొంచెం నూడిల్స్కి కలిపి పెట్టి కొంచెం రైస్కి కలిపి పెడితే పిల్లలు నూడిల్స్ ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు రైస్తో ఎంజాయ్ చేస్తారు. ఇంకా బాస్మతి రైస్ ఎలా కుక్ చేసుకోవాలంటే 1 గ్లాస్ బాస్మతి వేసుకుంటే 1.5 వాటర్ వేసుకోవాలి. మన అన్నంకు 2 వేస్తాము వాటరు, అలా వేయకూడదు. వాటర్ బాగా బాయిల్ అయినాక అందులో 1 స్పూన్ నెయ్యి వేసి తర్వాత బియ్యం వేసి ఇలా కలిపి తర్వాత కుక్కర్లో పెట్టేసేయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా చల్లగైనాక కలపాలి, వేడి మీద కలపకూడదు. చల్లగైనాక కలిపి మళ్ళీ అన్నం ఒక్కసారి వెచ్చ చేసుకోవాలి.
ఒకవేళ కలిపి పెట్టేసి ఎవరు తినేటప్పుడు వాళ్ళకు ప్లేట్‌లో వెచ్చగా చేసి కూడా ఇవ్వచ్చు వెంటనే. మనము కలపనక్కర్లేదు. ఫ్రెష్‌గా ఇచ్చినట్టు. దీన్ని ఎక్కువ వేడి చేస్తే గుర్తుపెట్టుకోండి ఆ రైస్ స్టిక్ అయిపోతది. బిరుసు అయిపోతది. ఎక్కువ వేడి చేసుకొని తినకూడదు. ఒక్కసారి చేసుకోవచ్చు. ఏంటంటే మనకు అజినోమోటో పడినప్పుడు రైసు స్టిఫ్‌గా అయిపోతది. మీరు గమనించి ఉంటారు ఎప్పుడైనా స్టిఫ్‌గా ఉందనేది అజినోమోటో ఉంటేనే. అజినోమోటో టేస్ట్ మీకు తెలిసిండొచ్చు. బట్ ఎలా ఉంటదంటే నాలుకకు పెట్టుకోంగానే నాలుక మీద ఒక స్టిక్కీలాగా లేయర్ మనకు తెలియకుండా అబ్బా! ఏదో సంథింగ్ కలిపినారన్న ఫీల్ ఒస్తది. అప్పుడు ఈ ఈ రెసిపీలలన్నిట్లో గూడా అజినోమోటో పడితేనే టేస్టు. ఆ 3 సోయా సాసు, వెనిగరు, గ్రీన్ చిల్లీ డిప్ చిల్లీ పెట్టుకున్నారనుకోండి, సేమ్ ప్రాసెస్ గోబీ మంచూరియాకి వాడతాము. ఇలా చల్లగా అయినాక వెయ్యాలి యాక్చువల్‌గా. నేనైతే ఇప్పుడు కలిపేస్తున్నాను. అది చల్లగా అయిపోయింది. జాగ్రత్తగా గరిటెతో కలుపుకోండి. ఇంకా మళ్ళీ ఒకవేళ సోయా సాస్ అవి అవసరం అనుకుంటే ఏం చేస్తారంటే, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వేసి కలిపి తర్వాత అన్నానికి కలిపేయండి. వెనిగర్ వల్ల పులుపు లైట్‌గా పడినా గానీ కనపడకూడదు. వెనిగరు టేస్ట్ బయటికి రాకూడదు. ఇంకోటేందంటే కొంచెం సాస్ కూడా వేయాలి. కెచప్. సాస్ కాదు కెచప్. అది టేస్ట్ బావుంటది. మా పాప ఏందంటే నాకిష్టం ఉండదు. వేయొద్దంటే వేయలేదు. పైన అడిషనల్‌గా ఎవరైనా కెచప్ కలుపుకొని తినొచ్చు. చిన్న పిల్లలున్నోళ్ళకు. ఇంకా మిర్చి గూడా అవసరం లేదు. అవసరమైతే ఒక 2 మిర్చీలు కోసి వేసుకోండి. టేస్టీగా ఉంటది ఫుడ్డు. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కు చేసుకోవచ్చు. లంచ్‌కు తినొచ్చు. నైట్ డిన్నర్‌కు తినొచ్చు. ఏ వంటైనా రెగ్యులర్‌గా చేసుకుంటే బోర్ కొడతది. సో, మీరు ఇడ్లీతో గూడా ఇలా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇడ్లీలు చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకుంటాం గదా! వెజిటబుల్స్ లేకుండా సోయా సాసు, ఆనియన్ వేసుకోండి. సోయా సాసు, గ్రీన్ చిల్లీది, తర్వాత మన వెనిగర్ ఈ 3 వేసేసి మనం చక్కగా తినొచ్చు. మన ఆనియన్ పకోడీ చేసుకుంటాం గదా! పొరలు పొరలుగా. నాకిప్పుడే ఐడియా వచ్చి చెప్తున్నా. ఆనియన్ పకోడీని గూడా గోబీ మంచూరియా చేసుకున్నట్టు ఈ సోయా సాసు, వెనిగరు, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటికీ కంపల్సరీ. ఆనియన్ పకోడీకి గూడా మళ్ళీ సన్నగా ఆనియన్, గార్లిక్ కట్ చేసి వేసుకొని గోబీ చేసుకున్నట్టే చేసుకోండి. ఎప్పుడైనా మీ ఇంట్లో ఆనియన్ పకోడీ చేసుకుంటారు గదా! అప్పుడు ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరి పిల్లలైతే హాస్టల్స్‌లో ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతది. నేను వీడియో ఫాస్ట్‌గా పెట్టలేదు చూడండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయ్యేది చూపించినాను. క్యాప్సికమ్ గూడా వేసుకోవచ్చు. సన్నగా, పొడవుగా కట్ చేసి క్యాప్సికమ్ మా పిల్లలకి ఇష్టం ఉండదు గనక వేసుకున్నా. వేయలేదు. ఈ 3 కంపల్సరీ ఉంటే చాలు. క్యాబేజ్ కంపల్సరీ చూడండి. దీంట్లో స్కిప్ చేయకండి. ఎంత క్యాబేజ్ చేశాను గదా! చాలా క్యాబేజ్ చేశాను. ఆనియన్ అవసరం లేదు. ఆనియన్ గూడా మీ ఆప్షనల్. ఈ 4 ఐటెమ్స్ చాలు వెజిటబుల్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత క్యాబేజ్, బీన్స్, క్యారెట్ అంతే. ఇవే వెజిటబుల్స్ అనుకోండి. 4 ఇంగ్రీడియెంట్స్, ఆ 3 సీసాలు 7 అంతే. ఈ 7 ఐటెమ్స్‌తో చేసుకోవచ్చు. ఇదే చూడండి చిట్టి. ఒక మనిషికి అన్నం ఎంతేసుకోవాలో అంత వేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. ఏ రైతా అవసరంలా ఏం లేదు. నేనైతే మిక్స్చర్ ఏసుకొని తిన్నాను. మా పిల్లలు నవ్వినారు మిక్స్చర్ ఏసుకొని తింటే. నాకు నచ్చిందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. పెద్దవాళ్ళకి చెప్తున్నాను. బ్యాచిలర్స్‌కి, పిల్లలకి అందరికీ చాలా యూజ్‌ఫుల్ అండి. గెస్ట్ వచ్చినప్పుడు మనం ఒక్క ఐటెము రిచ్‌గా ఇలా చేసి పెట్టేసి ఇంత పెరుగన్నం కలిపేస్తే చాలు. నాకు వెరైటీస్ రావు అనుకునే వాళ్ళకి చెప్తున్నా. పెద్దవాళ్ళు చాలామంది ఇలాంటి రైసులు చెయ్యరు గెస్ట్‌లొస్తే. పప్పు, కర్రీ, రసం ఇవన్నీ చేసే బదులు కొత్త జనరేషన్ ఇప్పుడు పిల్లలకు ఇలాంటి రైస్ ఒకటి పెడితే చాలు. మా ఇంట్లో నలుగురు ఇది తిన్నామండి. అదేమో పావు పడిలో కొంచెం తక్కువేశాను. ముగ్గురు, మా పాప ఫ్రెండు, మా పాపలిద్దరు ప్లస్ నేను నలుగురం తినేసాం. చాలా టేస్టీగా ఉంటదండి. ఇది ఈజీ ప్రాసెస్. అసలు పిల్లలకు వంట కష్టం అని చెప్పకండి. చాలా ఈజీ అని చెప్పండి. మా పాపకు గూడా చెప్తా. వంట పెద్ద సమస్య కాదు. చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటే చాలు. ఈజీగా చేశాను చూడండి నేను. ఏం పెద్ద కష్టపడలే. బీన్స్ ఏం చేస్తారంటే అట్లాగే కట్ చేయకుండా నిలువుగా చీల్చండి. అంటే గింజ కనిపించేలాగా. అంటే బీన్స్‌కి లైన్ ఉంటది గదా! ఆ లైన్ మీద కట్ చేయకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లో కట్ చేయండి. అప్పుడు గింజ అంత తొందరగా బయటికి రాదు. ఆ బీన్స్ ఉన్న లైన్ మీదే కట్ చేస్తే గింజ బయటకొచ్చేస్తది. మనం హోటల్స్‌లో చూస్తుంటాం గదా! ఇంకా క్యారెట్ అయితే ఎంత సన్నగా కట్ చేసుకుంటే పొడవుగుంటేనే టేస్టీగా ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.